గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నాడు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. But because of their involvement only, this data might have been leaked out. I welcome you all to the most vulnerable digital world. Digital world అనే అక్షరం మనం ఎప్పటి నుంచి వింటున్నాము? ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే పిఎం అయ్యారో మన ఇండియాకి, అప్పటి నుంచి మనం డిజిటల్ ఇండియా అని అక్షరంని వింటున్నాం. చాలా డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో చేసింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్నో చేసింది. దాంట్లో మాలాంటి ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంచి మంచి పాత్రలు కూడా వహించడం జరిగింది. నేను తెలంగాణకి ఎక్కువ ప్రోగ్రామ్స్ నేను చేశాను డిజిటల్ ఇండియాకి సంబంధించిన. కాకపోతే ఇప్పుడు ఏదైనా సరే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ తీసుకోండి, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకోండి. ఒకప్పుడు మార్కెటింగ్ అనేది మార్కెట్ ఏజెంట్స్ని పెట్టుకొని డోర్ స్టెప్స్కి వెళ్ళడము, లేకపోతే ప్రోడక్ట్ గురించి చూపించుకోవడం, లేకపోతే సర్వీస్ బేస్డ్ అయితే డాక్యుమెంట్స్ చూపించుకోవడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా డిజిటల్ అయిపోయిందో మార్కెటింగ్ కూడా డిజిటల్ అయిపోతుంది కదా. ఎందుకంటే అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నాయి, ప్రతిదీ కూడా మనకి ఏది కావాలన్నా సోషల్ మీడియాలో మనకు దొరుకుతున్నాయి. సో సోషల్ మీడియాలోనే అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇట్లాంటి డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు కొన్ని ఫేక్ ఏవో జెన్యున్ ఏదో మనకు తెలియట్లేదు. సో కొన్ని సందర్భాలు ఇలాంటి ఫేక్ అండ్ జెన్యున్ మూలంగా మోసపోతున్నాము. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే అన్ని మనకు నష్టాలు ఉన్నాయి కానీ లాభాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట. సో నాకు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మీరు కోర్సెస్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మీ దగ్గర ఒక ప్రైజ్ ఉంది, వేరే ఆర్గనైజేషన్ ఒక ప్రైజ్ ఉంది, ఒకతను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అతను ఒక ప్రైజ్ చెప్తున్నాడు. అంటే ప్రైజింగ్ అంటే అరౌండ్ 40,000, 70,000, 80,000, 90,000, కొన్ని 1,20,000 కూడా ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. కాకపోతే మేము సోషల్ మీడియా వాడేటప్పుడు కొన్ని పోస్టులు మాకు రావడం జరుగుతున్నాయి. దాంట్లో ఏంటంటే 99 రూపీస్కే కోర్స్ అని చెప్పేసి, అండ్ అదేవిధంగా 90% డిస్కౌంట్ అని చెప్పేసి, 5,999 అని చెప్పేసి, 999 అని చెప్పేసి, 5,999 అని చెప్పేసి ఇలా రకరకాల కోర్సెస్ కూడా వస్తున్నాయి. సార్ అసలు ఏది మేము నమ్మచ్చు, ఏది నమ్మలేము, అసలు ఇలాంటి కోర్సెస్ మేము తక్కువనే చేస్తే మాకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందా లేదనేది ఇలాంటివి చాలామంది క్వశ్చన్స్ అనేది వేయడం జరిగింది. అందుకే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు పెడుతున్నారో సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది మాత్రమే దాని గురించి మాట్లాడదామని. ఎందుకంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఈ రోజులలో చాలామంది బూస్టింగ్స్ చేస్తున్నారు, పేమెంట్ చేయగానే అది అందరికీ వాల్ మీద రావడము, ఇక మళ్ళీ దాన్ని షేర్ చేయడం, వాట్సాప్లో కమ్యూనికేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆయన ఏదైతే స్టూడెంట్ అడిగాడో 100% కరెక్ట్ అండి. సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అనేది తక్కువ ప్రైస్లో రావు, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు వేలలు ఉంటే ఫ్యూచర్లో లక్షలు ఉంటాయి, ఫ్యూచర్లో లక్షలు ఉంటే అవి ఇంకా ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే ఏంటంటే ఈ 99 రూపీస్కి 6,999 అని చెప్పేసి 9,999 అని చెప్పేసి ఇలాంటి కోర్సెస్ ఏదైనా ఉంటే మీరు దయచేసి దాన్ని యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ ఒకవేళ చేయాలనుకున్నా కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎలాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇన్స్ట్రక్టర్ ఎవరంటే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ కంటెంట్ ఏంది. ఓకే, కంటెంట్ అంటే ఎక్కడ చూసినా కూడా అందరిదే సేమ్ ఉంటుంది, బికాజ్ చాలామంది కాపీ క్యాట్ చేస్తారు. అండ్ అదేవిధంగా మేము వాళ్ళ దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకుంటే మాకు మేము సేఫేనా, మేము ఏదైనా పేమెంట్ చేస్తే సేఫేనా, ఇలాంటివి కూడా చాలా కూడా మీరు క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వాళ్ళకి ఏదైనా సరే పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ కంపెనీ గురించి వెరిఫై చేయండి, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి. ఈ కంపెనీ ఫిజికల్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫిజికల్గా విజిట్ చేయకపోయినా కూడా మీరు వాళ్ళ వాట్సాప్లో కానీ వీడియో కాల్ ద్వారా కానీ వాళ్ళ సంబంధించిన చరిత్ర అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి. అండ్ దాంతోపాటు ఏదైనా డిపార్ట్మెంట్కి ఏమైనా కొలాబరేషన్స్ వాళ్ళకు ఉన్నాయా, డిపార్ట్మెంట్కి ఏమైనా సర్వీసెస్ ఇచ్చారా, డిపార్ట్మెంట్కి ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చారా, ఇది కూడా మీరు కనుక్కోండి. ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చాయా, ఎందుకంటే అప్రిషియేషన్స్ లెటర్స్ కూడా చాలామంది చూపించారు. డిపార్ట్మెంట్ ఫోటోస్ అంటే ఓకే, ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి దిగి అది చూపిస్తారేమో కానీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు సార్ ఒక ఫోటో అంటే ఎవరైనా ఇచ్చేస్తారు కాబట్టి అది కామన్. కాబట్టి అప్రిషియేషన్స్ ఏమైనా వచ్చాయని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూపించడానికి రెడీ లేరనుకోండి, అప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే
ఇది ఫేక్ ఉండొచ్చు అనేసి మీరు ఒక డెసిషన్కి రావచ్చు. అదే మీరు ఒక నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి, మా ఆఫీస్కి మీరు వచ్చారనుకోండి, అన్నీ కూడా మీకు సర్టిఫికేట్స్ క్లియర్గా డిస్ప్లే, మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు ప్రతిదీ కూడా మీకు క్లియర్గా కనిపించేస్తాయి. ఎందుకంటే జెన్యూన్ పర్సన్స్ ఎప్పుడు కూడా హైడ్ అండ్ సీక్ చేయరనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటారు. అండ్ ఎవరు కూడా ఇట్లాంటి పనికిరాని డిస్కౌంట్లు ఊరికే పెట్టరు. మీరు చూడండి 599 అని చెప్పేసి ఒకతను 90% డిస్కౌంట్ అని మనం చూశాను. కొంతమంది లైవ్ వీడియో ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అని చెప్పేసి, సిస్టమ్ హ్యాకింగ్ అని, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే దాంట్లో మాల్వేర్లు పెట్టి వీడియోలన్నీ ఎడిటింగ్లు చేసి మీకు ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్లో చేస్తారనమాట, బూస్టింగ్ చేసి. అది చూసినంత మాత్రం మీరు నిజమని అనుకోవద్దు. అంత ఈజీగా ఒక ఫోన్ కాల్ తోటి, ఒక మెసేజ్ తోటి హ్యాక్ అవ్వగలుగుతుంది అంటే ఇక సెక్యూరిటీ ఎక్కడుంది అసలు? ఇక్కడ గవర్నమెంట్ ఊరుకుంటుందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఊరుకుంటారా? ఇమీడియట్గా ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంటారు కదా. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎలా హ్యాక్ చేయగలుగుతున్నారు, ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. అంతేగాని మరీ స్టూపిడ్గా బ్లైండ్గా అయితే ఎవరు కూడా వదిలేరు. సో ఇవన్నీ కూడా బోగస్ అండి. ఇలాంటివి వీడియోలు చూసినంత మాత్రాన అదే హ్యాకింగ్ అని అనుకోవద్దు. దీని ద్వారా ఏమవుతుందంటే మీ మైండ్ సెట్ అనేది నెగిటివ్ అయిపోతుంది. మీరు ఒకవేళ కెరియర్గా చూస్ చేసుకున్న సైబర్ సెక్యూరిటీ ఏది ఉందో అది నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయింది అనుకోండి, మీరు ఫ్యూచర్లో బాధపడతారు. ఎందుకంటే కంటిన్యూ చేయలేరు. సో అందుకే ఎప్పుడైనా ఏ సందర్భాలైనా కూడా పోస్టింగ్లు చూసినంత మాత్రము ఏదో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు కదా అతను చెప్పేసి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారు కొంతమందిని. కొంతమంది ఏంటంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కొంతమంది చూడటానికి అందంగా ఉన్నవాళ్ళు, అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అట్లాంటి పర్సన్స్ని వాళ్ళు హైర్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అనేది చేపిస్తారనమాట. అదే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది, ఆ కంపెనీకి వెళ్ళింది, ఈ అమ్మాయి ఉందా అంటే ఆ అమ్మాయి ఎప్పుడో మానేసిందని సింపుల్గా చెప్తారు. వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అంటే డబ్బులు తీసుకొని ఇలాంటి వీడియోస్ కంపెనీస్ కోసం చేసిస్తారు. ఇదే వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాడుకుంటారు అనమాట. సో అలా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని అనుకోదు. బికాజ్ ఇప్పుడు ప్రతి గల్లీలో కూడా ఒక ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఎక్కడ చూసినా వాడు ఎక్స్పర్ట్. మా దగ్గర ఒక 2 years 3 years బ్యాక్ వచ్చిన కోర్సులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము 1000 రూపీస్ 1500 రూపీస్ మేము 1 day వర్క్షాప్ 2 days వర్క్షాప్కి పర్ పర్సన్ మేము ఛార్జ్ చేసి ఇప్పుడు మార్కెట్లో 200 రూపీస్ 300 రూపీస్ చేస్తున్నాం. అంటే అంత దిగజారిపోయారు అనమాట. ఈ ప్రైజింగ్ మూలంగా ఎంత వరస్ట్ స్ట్రాటజీ క్రియేట్ అయిందంటే జనాలకు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో కామన్ కదా. ఇప్పుడు ఏదో దసరా ఫెస్టివల్స్ అని వచ్చినప్పుడు కానీ, సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం ఆఫర్స్ చూస్తాం. ఆ ఆఫర్స్ కూడా అమెజానే ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే ఇది ఎక్కడికో రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు టీవీ బుక్ చేసుకున్నారనుకో మీ డబ్బులు పోతాయి, కానీ మీకు టీవీ డెలివరీ అవ్వదు కదా. మీరు కట్టినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అది ఎంతవరకు సేఫ్ అని అనుకోవచ్చు. మీరు అక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఇచ్చారో అవి ఎంత సేఫ్ అని అనుకోవచ్చు. అందుకే ఇలాంటి వాటి ట్రాప్ అవ్వద్దు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. రిపోర్ట్ చేయండి. మీకు ఏమైనా జరిగిందంటే రిపోర్ట్ చేసి పడేసేయండి. సో అట్లాని ప్రతిది కూడా నేను ఫేక్ అని చెప్పట్లేదు, ప్రతిది కూడా జెన్యూన్ అని చెప్పట్లేదు. క్రాస్ వెరిఫై చేసుకోండి దయచేసి. లేకపోతే మీరు సైబర్ బాధితుడు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ మెసేజ్ని అందరినీ రీచ్ అయ్యేటట్టు చేయండి. సో ఇంకొకటి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఏవైతే QR కోడ్స్ ఉన్నాయి, ఇది సైటెక్ ల్యాబ్ సైబర్ టాక్ గ్రూప్స్ అండి. ఈ గ్రూప్లలో మీరు జాయిన్ అయ్యారంటే మీకు అన్ని రకరకాల అప్డేట్స్ కానీ, మా ఈవెంట్ సంబంధించినవి కానీ, మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ, కోర్సెస్ కానీ, ఏదైనా డిస్కౌంట్ కానీ, ఏదైనా ఆఫర్స్ కానీ ఏది ఉన్నా కూడా ప్రతిది కూడా మేము ఈ గ్రూప్లన్నీ షేర్ చేస్తుంటాం అనమాట. సో దానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీరు ఏది ఉన్నా అక్కడ మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఏదైనా కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏదైనా అడగచ్చు. ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ, ఏదైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఇలాంటి ఏది ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది నా నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ టెక్స్ట్ చేయొచ్చు అనమాట. కాల్స్ చేస్తే నేనైతే రెస్పాండ్ చేయాలి. వాట్సాప్లో ఏది ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని నేను రెస్పాండ్ ఇస్తాను. నాకు తెలిసి ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కొంచెం అలర్ట్గా ఉండాలా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియోని అందరూ కూడా దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో నాకు మీకు అందరు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అండ్ అదేవిధంగా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ షేర్ అండ్ లైక్ with everyone and all other groups of your college and your family and colleagues. And thank you so much once again. Signing off today, yours Sandeep Mudalkar. Jai Hind.